హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. స్వామియే శరణమయ్యప్ప. గత నెలంతా అయ్యప్ప పూజలతో దక్షిణ భారతదేశం అంతా కలకల్లాడిపోయిందనుకోండి. ఎక్కడ చూసినా అయ్యప్ప పడి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ అయ్యప్ప పడి పూజల్లో 18 మెట్ల పైన వెలిగించే కర్పూర జ్యోతులను చూడటం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే ఆహ్లాదకరంగా స్వామివారి అభిషేకం చూడటంలో కూడా ఉంటుంది. అయితే ఇవాల్టి వీడియోలో స్వామివారి అభిషేకాన్ని చూసేద్దామా మరి? ఇదిగోండి, ఈ విధంగా స్వామివారిని ఒక పీఠం మీద కూర్చోబెట్టి ఒక నూతన వస్త్రంతో స్వామివారిని ఈ విధంగా అలంకరించి అభిషేకానికి సిద్ధం చేస్తారు. ఇప్పుడు ముందుగా స్వామివారిని మంచినీటితో అభిషేకం చేసిన తర్వాత ఆవు పాలతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, తేనెతో అభిషేకం, దానిమ్మ గింజలతో అభిషేకం, ఇంకా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నెయ్యి అభిషేకం, పంచదారతో అభిషేకం, జీడిపప్పుతో అభిషేకం, ఎండు ద్రాక్షతో అదేనండి కిస్మిస్లతో అభిషేకం, బాదం పప్పుతో అభిషేకం, ఇంకొకటి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పంచామృతంతో అభిషేకం. ఈ విధంగా స్వామివారికి నానా రకాలుగా అభిషేకం చేయటం చూసి భక్తుల మనసు భక్తి పారవశ్యంలో మునిగిపోతుందనుకోండి. ఈ అభిషేకం చూస్తున్నంతసేపు నాకు కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఈ వీడియో రూపాన మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ విధంగా స్వామివారికి అన్నిటితో అభిషేకం చేసిన తర్వాత చివరిగా మంచినీటితో అయితే అభిషేకం చేస్తారు. ఇప్పుడు మరలా స్వామివారికి భస్మాభిషేకం, చందనాభిషేకం, పసుపు నీళ్లతో అభిషేకం, కుంకుమ నీటితో అభిషేకం. ఈ విధంగా ఒకేసారి పసుపు నీళ్లతో కుంకుమ నీటితో అభిషేకం చేస్తుంటేనండి స్వామివారు ఎంత చూడచక్కగా కనిపిస్తున్నారో చూడండి. ఇది చూసిన నాకు ఒళ్ళంతా భక్తి పారవశ్యంతో పులకరించిపోయిందనుకోండి. ఇంకా చివరిగా స్వామివారి విగ్రహాన్ని మంచినీటితో అభిషేకం చేసి బాగా శుభ్రం చేసి పూజకైతే సిద్ధం చేసుకుంటారు. ఈ అభిషేకం చూసిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృపా కటాక్షాలు సర్వదా ఉంటాయి. ఇదిగోండి, స్వామివారిని అయితే ఈ విధంగా పూలతో చక్కగా అలంకరించి ముందుగా ఈ విధంగా దృష్టి తీశారు. మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఆ అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు అలాగే అలంకార ప్రియుడు కావడంతో చక్కగా అలంకరించి ఈ విధంగా నానా రకాల పూలతో అభిషేకం చేస్తూ పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకైతే అయ్యప్ప స్వామి పడి పూజలు అంటే చాలా ఇష్టం అనుకోండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజలు ఎక్కడ జరిగినా పూజ జరుగుతున్నంతసేపు భజనలు పాడుకుంటూ అంగరంగ వైభవంగా చేస్తారనుకోండి. ఈ అయ్యప్ప స్వామి పడి పూజలు చూస్తున్నంతసేపు ఎందుకో తెలియదు కానండి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకోండి. ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి నానా విధాలుగా హారతలైతే ఇచ్చారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి పూజలో ప్రతి ఘట్టం కూడా చాలా చూడచక్కగా ఉంటుంది, అలాగే ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసిన మీపై ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రీ వ్లాగ్స్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.